వైసీపీ నేత అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. 2023లో సత్తెనపల్లిలోని సంక్రాంతి వేడుకలో లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో 2023లోనే సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. भारत इसके लाइन की सब कैमरा भारत इसके लाइन की सब कैमरा भारत इसके लाइन की सब कैमरा आगे लाइट है भारत इसके लाइन की सब कैमरा भारत వైసీపీ నేత అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. 2023లో సత్తెనపల్లిలోని సంక్రాంతి వేడుకల్లో లక్కీ డ్రా పేరుతో అంబటి రాంబాబు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో 2023లోనే సత్తెనపల్లిలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావుని అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, అంబటి రాంబాబు పైన మరో కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ పైన కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబుపై మరొక కేసుకు సంబంధించి పీటీ వారెంట్ లో ఆయన ఈ రోజు పోలీసులు గుంటూరు జిల్లా కోర్టులో అయితే హాజరుపరిచారు. గతంలో ఆయన సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేశారు. అప్పుడు సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కొన్న సమయంలో సంక్రాంతి సంబరాల పేరుతో ఆయన లక్కీ డ్రా ఒకటి ఏర్పాటు చేసి లక్కీ డ్రా టికెట్లను వాలంటీర్ల ద్వారా బలవంతంగా అమ్మకాలు చేపట్టి ప్రజల డబ్బుతో దోచుకున్నారంటూ కూడా జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2023లో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో అంబటి రాంబాబు పైన కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ తీసుకోకపో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ వేగా కోర్టు పీటీ వారెంట్ కి ఆమోదించింది. దీని నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజామున రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటి రాంబాబుని సత్తెనపల్లి పోలీసులు అదుపులో తీసుకొని కొద్దిసేపటి క్రితం గుంటూరు కోర్టుకు తీసుకొచ్చి గుంటూరులోని స్పెషల్ ప్రిన్సిపల్ కోర్టులో అయితే హాజరుపరిచారు. ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతున్నాయి. అయితే నిన్నటి వరకు నేను సాయంత్రం అంబటి రాంబాబుకు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చిందని వైసీపీ సంబరాలు చేసుకున్న కొద్దిసేపటికే సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ రూపంలో షాక్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకు రిమాండ్ వేస్తారా లేక బెయిల్ వస్తుందనేది కూడా అందరిలో అయితే ఆసక్తి అయితే నెలకొంది. మరికొద్ది సేపట్లోనే అంబటి రాంబాబుకి బెయిల్ రిమాండ్ అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నవీన్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. भारत इसके लाइन की सब कैमरा